శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు బాబా గారు తన బిడ్డలకు మరొక సందేశం ఇవ్వబోతూ ఉన్నారండి. ఒక గొప్ప సందేశాన్ని బాబా గారు తన బిడ్డలకు ప్రసాదించబోతూ ఉన్నారు. ఒక గొప్ప అదృష్టాన్ని బాబా గారు తన బిడ్డలకు అందించబోతూ ఉన్నారు. మరి ఏంటి ఆ అదృష్టం? బాబా గారు అసలు ఈ సందేశంలో ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ తండ్రి మాటలలోనే విందామండి. బాబా గారు ఈ విధంగా అంటూ ఉన్నారు, బిడ్డ ఇప్పుడే ఇది విను తల్లి. ఇది విన్న 2 రోజులకే నీకు అదృష్టం కలిసి వస్తుందమ్మా అని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారు తక్షణం ఈ సందేశాన్ని వినమని తన బిడ్డలను అడుగుతూ ఉన్నారు. ఇది విన్న 2 రోజులలో వారి జీవితంలో మార్పు తీసుకొస్తానని బాబాగారు చెబుతూ ఉన్నారు. అసలు బాబాగారి మాటలలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటో ఆ తండ్రి మాటలలోనే విందామండి. ఈ సందేశం పూర్తిగా విన్న తరువాత బాబాగారు ఏం చెబుతూ ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా బాబాగారు ఏం చెబుతున్నారో విందామా. బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారండి, బిడ్డ ఇది విన్న 2 రోజులకే నువ్వు ఊహించని అదృష్టం నిన్ను వరిస్తుంది తల్లి. అస్సలు అశ్రద్ధ చేయకు బిడ్డ. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పనా బిడ్డ. నీ మనసులో ఏదో తెలియని అలజడి. అసలు నమ్మాలా వద్దా, అది జరుగుతుందా లేదా అనే నిలకడలేని మనసుతో ఉన్నావు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అనేది కూడా తెలియని పరిస్థితిలో నువ్వు ఉన్నావు. నువ్వు కోరింది జరిగితేనే ఆనందంగా ఉంటానని అనుకుంటూ అది జరగదేమో అన్న భయంతో ఉన్నావు కదా. దిగులు పడవద్దమ్మా. ఈరోజు నీ సాయి చెప్పేది పూర్తిగా విను. ఉదయానికి ఒక అదృష్టం నిన్ను వరిస్తుంది. కేవలం 2 రోజులలో ఒక గొప్ప మార్పుని నువ్వు చూస్తావు. నువ్వు ఆశ్చర్యపడేది, సంతోషించేది జరిపించబోతూ ఉన్నానమ్మా. ఆనందం అనే వాకిట్లో నువ్వు అడుగు పెట్టబోతున్నావు తల్లి. కాబట్టి నీ సాయి చెప్పేది పూర్తిగా విను, ఆనందిస్తావు. చూడు తల్లి, నీ కష్టాలకు సమస్యలకు ఒక మంచి దారి చూపడానికే నేనొచ్చాను. నిన్ను ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు. అవేమీ నీకు గుచ్చుకోవు కదా తల్లి. ఆ మాటలను నువ్వు ఎప్పుడైతే పక్కన పడేసి వెళ్ళిపోతావో అవి నీపైన ప్రభావితం చూపవు. కానీ ఎప్పుడైతే అదే మాటలు పట్టుకొని నువ్వు ఆలోచిస్తూ ఉంటావో అవి నీ జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తాయమ్మా. జాగ్రత్త. ఎవరో ఏదో అన్నారని వారిని తిరిగి నువ్వు గాయపరచాల్సిన పని లేదు. నేను ఎందుకిలా అంటున్నానంటే బిడ్డ, వాళ్ళు నిన్ను గాయపరిచి నీ కర్మలను కూడా వారే లాగేసుకుంటున్నారు. ఆ విషయం తెలుసుకో. నీ తప్పు ఏమీ లేకపోయినా నిన్ను బాధ పెడుతూ నిందిస్తున్నారంటే వారు నీ కర్మలను తీసుకుంటున్నారని అర్థం. కాబట్టి నువ్వు మౌనంగా ఉండు. వారు ఏమన్నా సరే వారి మాటలను ఆనందంగా స్వీకరించు. అలా కాకుండా నువ్వు తిరిగి వాళ్ళని దెబ్బ కొట్టాలని ఆలోచిస్తూ ఉంటే ఇప్పటికన్నా ఎక్కువ కర్మలు అనుభవించాల్సి ఉంటుందమ్మా. నమ్మక ద్రోహం, ద్వేషం, అసూయ, ఇతరులను దెబ్బ కొట్టడం ఇలాంటివి ఉంటే వచ్చే జన్మలో కూడా దానికైన బాధలు అనుభవించాల్సి ఉంటుంది. అర్థమవుతుందా తల్లి? అంటే ఈ జన్మలో మనం చేసిన పాపాలను మరు జన్మలో కూడా అనుభవించాల్సి ఉంటుందని చెబుతున్నాను. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, మంచినే చేస్తూ ఉండాలి. కాబట్టి నిన్ను ఎవరు ఏమన్నా సరే మంచినీరులా స్వచ్ఛంగా ఉండు. నీరు ఏ రంగులోనైనా కలిసిపోతుంది కదా. నువ్వు కూడా అలానే ఎవరు ఏమన్నా సరే పట్టించుకోకుండా వారితో స్నేహంగా ఉండు తల్లి. ఎప్పుడూ కూడా నిదానంగా స్నేహంగా ఉండు బిడ్డ.
నేను ఈ విషయాన్ని ఎన్నోసార్లు నీకు చెబుతూనే ఉన్నాను కదా. అలా ఉంటే నీ జీవితం ఆనందంగా ఉంటుందమ్మా. నీకు తగిలిన గాయాలు, బాధలు అవన్నీ నాకు తెలుసు బిడ్డ. నేను నిన్ను చూస్తూనే ఉన్నాను. నువ్వు నీ కంటి నిండా నీరు తెచ్చుకుని ఏడుస్తూ ఉన్నావు కదా తల్లి. బాధపడకు. నా బిడ్డ పిరికివానిలా ఉండకూడదమ్మా. ఏ సమస్య వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కోవాలి. నీకు సంతోషం వచ్చినా, బాధ వచ్చినా నేను నీతోనే ఉంటాను. నువ్వు ధైర్యంగా ఉండు. నీ ఎదుగుదల కోసం నేను ఏదైనా చేస్తాను తల్లి. ఇక నీ కన్నీరు, దిగులు అన్నీ మాయమైపోతాయి. అతి త్వరలోనే నీ కోసం విజయ పతాకం ఎగరవేస్తానమ్మా. ఒక మంచి విషయం జరగాలంటే కష్టాలను ఎదుర్కొనే తీరాల్సి ఉంటుంది బిడ్డ. ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కష్టాలకు కూడా కారణం అదే. నువ్వు త్వరలోనే విజయాన్ని అందుకోబోతున్నావు. ఎంతటి కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటావో అంత గొప్ప ఆనందాన్ని నువ్వు పొందగలవమ్మా. అర్థమవుతుందా? చూడు తల్లి, నీ జీవితానికి తోడు నీడగా ఎన్నడూ ఈ బాబా ఉంటారు. ఎవ్వరు నీతో ఉన్నా లేకున్నా ప్రతిరోజు ప్రతి క్షణం ఏ తండ్రి నిన్నే చూస్తుంటారమ్మా. ఇది నీకు నేను ప్రతిరోజు చెబుతూనే ఉన్నాను. ఈ మాట నువ్వు మర్చిపోవద్దు. ఇక నీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయని చెప్పడానికి ఈరోజు కూడా నేను నీ ముందుకొచ్చాను. నువ్వు విజయానికి దగ్గరలో ఉన్నావు బిడ్డ. దేనిని చూసి భయపడకు, దేనిని చూసి బాధపడకు. నీకైన మంచి పనులన్నీ వాటంతట అవే జరుగుతున్నాయి. నీ జీవితం ఎలా ఉండాలని నువ్వు అనుకుంటున్నావో అలానే తీర్చిదిద్దుతాను. నమ్మకంతో ఉండు బిడ్డ. నీకు అంతా మంచి జరుగుతుందమ్మా. 2 రోజులలో నీకు ఒక మంచి విషయం జరిగేలా చేస్తాను. అది కూడా నువ్వు ఆనందపడేలానే ఉంటుంది. ధైర్యంగా ఉండమ్మా. నీ సాయి నీకు తోడు ఉండగా నువ్వు భయపడాల్సిన పని లేదు తల్లి. ధైర్యంగా ఉండాలి నువ్వు అని బాబాగారు అంటూ ఉన్నారండి. కేవలం 2 రోజుల్లో తన బిడ్డల జీవితంలో ఒక గొప్ప మార్పును తీసుకొస్తానని బాబాగారు అంటూ ఉన్నారండి. అందుకే ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి బాబా బిడ్డ కూడా ఇప్పుడు భయపడకూడదు, ధైర్యంగా ఉండాలి, నా పైన నమ్మకంతో ఉండాలి. అప్పుడు మాత్రమే నేను మీకు చేయగలిగినటువంటి ప్రతి పని చేయగలను. నేను చేసిన ప్రతి పని, ప్రతి మంచి కూడా మీ దాకా చేరాలంటే మీకు ఆ నమ్మకం అనేది ఉండాలి. ఎప్పుడు సంతోషంగా ఉండాలి. నా తండ్రికి నా కోరిక విన్నవించాను, ఆ తండ్రి తప్పకుండా నా కోరిక నెరవేరుస్తారని ఏ రోజైతే మీరు దృఢంగా విశ్వసిస్తారో అప్పుడే బాబాగారు చేసినటువంటి ప్రతి పని యొక్క ఫలితం మిమ్మల్ని చేరుతుంది. లేదంటే అనుమానం ఉన్న చోట ఎలాంటి ప్రతిఫలం కూడా దక్కదండి. మిమ్మల్ని మీరు నమ్మాలి. అదేవిధంగా బాబాగారి పైన విశ్వాసాన్ని ఉంచాలి. ఆ రోజు ఆ తండ్రి మన కోసం ఏం చేయదలిచారు, ఏం చేస్తూ ఉన్నారు, మన జీవితాన్ని ఎలా తీర్చిదిద్దాలని అనుకుంటూ ఉన్నారో ఆ ప్రతి ఒక్క ప్రతిఫలం మనల్ని చేరుతుంది. అపనమ్మకం ఉన్న చోట ఎలాంటి ప్రతిఫలం అందదండి. అందుకే బాబాగారు ప్రతిరోజు చెబుతూ ఉన్నారు, శ్రద్ధ సబూరితో ఉండాలి, సహనంగా ఉండాలి, నమ్మకంతో ఉండాలని. మనల్ని మనం నమ్మాలి. అదేవిధంగా బాబాగారి పైన విశ్వాసం ఉంచాలి. ఎవ్వరు మనకు తోడు ఉన్నా లేకపోయినా ఎలాంటి గడ్డు పరిస్థితులలోనైనా సరే ఆ తండ్రి తన బిడ్డల చేతిని వదలరని గుర్తుపెట్టుకోండి. బాబాగారి బిడ్డలందరికీ మంచి జరుగుతుందండి. మీరు ఎలాంటి సందేహాలు పెట్టుకోవద్దు. నిశ్చింతగా ఉండండి. అన్నీ ఆ తండ్రి చూసుకుంటారు. మనకు ఆ తండ్రి తోడు ఎల్లప్పుడూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబాగారి బిడ్డలకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.